హలో. మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్ సింపుల్ సెన్స్ కేటగిరీ 1. వన్ హ్మ్. అన్నీ మీరు నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మర్చిపోతారు. అందుకని నోట్స్ మళ్ళీ మళ్ళీ రాసుకొని మంచిగా రాసుకొని నీట్‌గా ఇంకా క్లాసెస్ అన్నీ వినండి. ఒకవేళ నా క్లాసెస్ మొదటివి వినలేకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ రూల్స్ డే 6, డే 4, డే 3 క్లాసెస్ అన్నీ విని ఈ క్లాస్‌లో రండి. ఎందుకంటే ఆ క్లాసెస్ వినకుంటే ఈ క్లాస్ కొంచెం అర్థం కావడానికి కష్టమవుతుంది స్టూడెంట్స్. అందుకని క్లాసెస్ అన్నీ విని వచ్చేసేయండి. ఫస్ట్ కేటగిరీ 1 ప్రెజెంట్ స్టూడెంట్. ప్రెజెంట్ అంటే ఈ క్షణం ప్రస్తుతంలోని జరిగే విషయాలు అన్నీ ప్రెజెంట్ కిందకి వస్తాయి స్టూడెంట్స్. మాట్లాడేటివి ఈజ్ ఎంఆర్ ప్లస్ నాట్. థర్డ్ థర్డ్ పర్సన్కి ఈజ్ వస్తాయి స్టూడెంట్స్. ఐకి ఎం వస్తాయి స్టూడెంట్స్. పీకి ప్లూరల్స్కి ఆర్ అనేది వస్తుంది స్టూడెంట్స్. నాట్ నెగిటివ్ ఉంటే నాట్ అని వస్తుంది స్టూడెంట్స్. ఎస్ ఆర్ నాట్ ఇది మనం తర్వాత చూద్దాం స్టూడెంట్స్. చెప్తాను స్టూడెంట్స్ దీని గురించి. నెక్స్ట్ అఫర్మేటివ్. అఫర్మేటివ్ అంటే పాజిటివ్లు ఉంటాయి సెంటెన్స్. ఏ వర్డ్ మాట్లాడినా కానీ ఏం ఇట్లా నెగిటివ్లా ఏం రాదు స్టూడెంట్స్. ఓన్లీ పాజిటివ్ వైబ్స్లా ఉంటుంది స్టూడెంట్స్. సబ్జెక్ట్ ఇస్ ఎ మార్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఏమైనా లేదు కాదు మొత్తం నెగిటివ్లో మాట్లాడే విధంగా ఉంటుంది స్టూడెంట్స్. సబ్జెక్ట్ ఇజ్ ఎ మార్ నాట్ అనే వర్డ్ వస్తుంది స్టూడెంట్స్ నెగిటివ్లో ఎప్పుడు. తర్వాత ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంటర్గేటివ్ అంటే మనం ఎవరైనా క్వశ్చన్ వేయడం స్టూడెంట్స్. క్వశ్చన్ అంటే డబ్ల్యూహెచ్ అంటే మనం లాస్ట్ క్లాస్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి చూసినాం కదా స్టూడెంట్స్. అవే ఇవి డబ్ల్యూ లేదంటే హెచ్ ఏమైనా వర్డ్స్ వస్తే దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇజెంఆర్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వస్తుంది స్టూడెంట్స్. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటర్గేటివ్లో అంటే ఇంటర్గేటివ్ కానీ నెగిటివ్లో మాట్లాడతాం స్టూడెంట్స్. డబ్ల్యూహెచ్ ఇజెంఆర్ నెక్స్ట్ సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ ఇట్లా సబ్జెక్ట్ అయిన తర్వాత నాట్ వస్తాయి స్టూడెంట్స్. ఇక్కడేమో ఇజెంఆర్ అయిన తర్వాత నాట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ అయిన తర్వాత నాట్ వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ స్పెషల్ కేస్ స్టూడెంట్స్. స్పెషల్ కేసెస్ ఎట్లా అంటే ఇంటర్గేటివ్ ఒక సబ్జెక్టే డబ్ల్యూహెచ్ తోటి కూడి ఉంటుంది. నెక్స్ట్ ఇజెంఆర్ ఆబ్జెక్ట్ ఈ విధంగానే ఉంటుంది కానీ సబ్జెక్ట్ ప్లేస్లో డబ్ల్యూహెచ్ తోటి వస్తాయి స్టూడెంట్స్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి వస్తాయి స్టూడెంట్స్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటర్గేటివ్. ఇక్కడ డబ్ల్యూహెచ్ సబ్జెక్ట్ ఇజెంఆర్ నాట్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి సబ్జెక్ట్ అనే పదం వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు అర్థం కాకుండా ఏం పర్లేదు. నెక్స్ట్ ముందట మీకే అర్థమవుతుంది ఈ స్పెషల్ కేసెస్. ఓకే, ఒక ఎగ్జాంపుల్గా ఒకటి ఇస్తాను చూడండి స్టూడెంట్స్. ఏంటిదంటే రాహుల్ మంచి అబ్బాయి ఉంది కదా స్టూడెంట్స్. స్టూడెంట్స్ రాహుల్ వెయిట్ ఒక్క నిమిషం స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్ 1 minute. చూడండి స్టూడెంట్స్. రాహుల్ రాహుల్ 1 minute స్టూడెంట్స్. లెటర్స్ కొంచెం కనబడతలేదు. లెటర్స్ సైజ్ ఓకే కదా స్టూడెంట్స్, కనబడుతుంది. నెక్స్ట్ రాహుల్ మంచి ఒక అబ్బాయి. ఇక్కడ చూడండి రాహుల్ ఒక మంచి అబ్బాయి. రాహుల్ మంచి ఒక అబ్బాయి. సారీ స్టూడెంట్స్. స్టూడెంట్స్ రాహుల్ ఒక మంచి అబ్బాయి. దీన్ని
ట్రాన్స్లేట్ చేయాలి స్టూడెంట్స్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చు చూడండి స్టూడెంట్స్. చెప్పాలంటే ఇక్కడ రాహుల్ ఒక మంచి అబ్బాయి ఉన్నది, దీంట్లో ఏమైనా నెగిటివ్ ఉన్నదా? లేదు కదా. ఇంటర్గేటివ్ కూడా క్వశ్చన్ ఏమీ లేదు. సో అందుకని అఫర్మేటివ్లో వస్తుంది, పాజిటివ్ కదా స్టూడెంట్స్. ఈ పాజిటివ్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఏ విధంగా? సబ్జెక్ట్ ఏంటి స్టూడెంట్స్? రాహుల్ కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రాహుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మనం రాహుల్ గురించి రాయాలి కదా. అందుకని ఫస్ట్ సబ్జెక్ట్స్ తీసుకుందాం స్టూడెంట్స్. సబ్జెక్ట్ ఏంటిది? రాహుల్ కదా స్టూడెంట్స్, రాహుల్. నెక్స్ట్ ఇజెంఆర్లో నుంచి రాహుల్ ఒక థర్డ్ పర్సన్ కదా స్టూడెంట్స్, సో అందుకని మనం ఇజ్ తీసుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఇజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి స్టూడెంట్స్? ఒక మంచి అబ్బాయి, అంతే కదా స్టూడెంట్స్. మంచి అబ్బాయి, ఆబ్జెక్ట్ మంచి అబ్బాయి అని. ఏ బాయ్, ఒక మంచి అబ్బాయి కదా. మంచిని గుడ్ అంటాం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో. చూడండి స్టూడెంట్స్, రాహుల్ ఈజ్ ఏ గుడ్ బాయ్. చూడండి స్టూడెంట్స్, రాహుల్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్. చూడండి అఫర్మేటివ్ కదా, అందుకని పాజిటివ్ ఉంటుంది కాబట్టి రాహుల్ ఈజ్ ఏ గుడ్ బాయ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా నెగిటివ్లో చెప్పాలంటే దీన్నే ఇంకా ఇక్కడ నెక్స్ట్ నెగిటివ్లో ఇదే చెప్తారు స్టూడెంట్స్. రాహుల్ ఒక మంచి అబ్బాయి కాదు అని వస్తే, కాదు అనేది నెగిటివ్ కదా స్టూడెంట్స్. సో ఇక్కడ రాస్తా చూడండి స్టూడెంట్స్, చెప్తా. రాహుల్ ఇజ్ ఏ సారీ స్టూడెంట్స్, రాహుల్ ఈజ్ అయింది కదా స్టూడెంట్స్. ఈజ్ అయిన తర్వాత స్ట్రైట్గా నాట్ అనే వర్డ్ వస్తుంది స్టూడెంట్స్. ఈజ్ ఎంఆర్. దీంట్లో నెక్స్ట్ వచ్చేది నాట్ స్టూడెంట్స్. ఎప్పుడు నాటే వస్తుంది స్టూడెంట్స్. ఒక హెల్పింగ్ వర్బ్ అయిన తర్వాత ఎప్పుడు నాట్ అని వస్తుంది స్టూడెంట్స్. దీంట్లో నెగిటివ్లో నాట్ ఏ గుడ్ బాయ్. చూడండి స్టూడెంట్స్, రాహుల్ ఈజ్ ఏ నాట్ గుడ్ బాయ్. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇంటర్గేటివ్లో ఏ విధంగా అడుగుతాం స్టూడెంట్స్? రాహుల్ ఒక మంచి అబ్బాయి, రాహుల్ ఒక మంచి అబ్బాయి. అవునా, రాహుల్ ఒక మంచి అబ్బాయా అని ఇట్లా క్వశ్చన్ అడుగుతాం స్టూడెంట్. రాహుల్ మంచి అబ్బాయా అని ఇట్లా క్వశ్చన్ అడుగుతాం కదా స్టూడెంట్స్. ప్రజెంట్లో అడిగినప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి స్టూడెంట్స్, ఎస్ ఆర్ నాట్. ఇట్లా చెప్తాం కదా స్టూడెంట్స్. ఏ విధంగా అంటే మాట్లాడేటప్పుడు ఎవరితోటైనా రాహుల్ మంచి అబ్బాయా అని ఎవరైనా క్వశ్చన్ వేస్తాం, అప్పుడు అవును, కాదు అని ఇలా చెప్తారా స్టూడెంట్. ఎస్ ఆర్ నాట్. ఎస్ లేదా నాట్ అనే సబ్జెక్ట్ రన్ అయితే అక్కడ ఎస్ ఆర్ నాట్ అనే సబ్జెక్ట్ అక్కడ చెప్పవచ్చు అనుకుంటే డబ్ల్యూహెచ్ రాదు స్టూడెంట్స్, ఓన్లీ ఇజెంఆర్తో స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా చెప్పాలంటే ఇజ్ రాహుల్ ఇజ్ రాహుల్ గుడ్ బాయ్, ఇజ్ రాహుల్ ఏ గుడ్ బాయ్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్, ఇజ్ రాహుల్ ఏ గుడ్ బాయ్. ఈ విధంగా చెప్పచ్చు స్టూడెంట్స్. వెయిట్ 1 minute స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఇంటర్గేటివ్లో చూడండి స్టూడెంట్స్. చెప్పాలంటే ఇదే దీన్నే మళ్ళీ ఎస్ ఆర్ నాట్ ఇక్కడ కూడా చెప్పవచ్చు. నో, రాహుల్ ఈజ్ నాట్ గుడ్ బాయ్ అని నో అని ఇలా ఈ విధంగా చెప్పచ్చు. కాదు, రాహుల్ మంచివాడు కాదు అనే విధంగా కాదు అని చెప్పచ్చు కదా స్టూడెంట్స్. క్వశ్చన్ వేస్తే ఇజ్ రాహుల్ నాట్ ఏ గుడ్ బాయ్. చూడండి స్టూడెంట్స్, ఈ విధంగా చెప్పవచ్చు. ఈ 4 కేటగిరీస్కి 4 చూడండి. ఫస్ట్ వన్ ఏమో రాహుల్ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈ పాజిటివ్ అఫర్మేటివ్లో చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ నెగిటివ్లో చెప్పాలంటే రాహుల్ ఈజ్ ఏ నాట్ గుడ్ బాయ్. చూడండి స్టూడెంట్స్, సబ్జెక్ట్ ఇజెంఆర్ తర్వాత నాట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ ఈజ్ రాహుల్ ఏ గుడ్ బాయ్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్. ఎస్ లేదా నాట్ ఈ రెండు పలక రాకుంటే ఇంకేమైనా చెప్పాలి. ఆయన క్వశ్చన్ వేస్తే ఏదో ఒకటి చెప్పాలి, ఎస్ నాట్ కాకుండా. అప్పుడు డబ్ల్యూహెచ్ యూజ్ చేయబడతాయి స్టూడెంట్స్.
ఇంటర్గేటివ్లో ఎప్పుడు WH అనేది ఫస్ట్ వస్తుంది స్టూడెంట్స్ సబ్జెక్టుగా. తర్వాత ఇజెంఆర్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఈజ్ రాహుల్ ఏ గుడ్ బాయ్ ఇక్కడ ఉండొచ్చు అంటే ఎవరైనా అడిగితే. నెక్స్ట్ నెగటివ్ ఇంటర్గేటివ్ WH ఇజెంఆర్ సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ ఏదైనా వస్తుంది స్టూడెంట్స్. ఇంటర్గేటివ్లో నెగిటివ్ ఈజ్ రాహుల్ నాట్ ఏ గుడ్ బాయ్ అనే విధంగా వస్తుంది స్టూడెంట్స్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు మనం ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. గీత నిద్రపోయింది. అంతే స్టూడెంట్, అంటే ప్రజెంట్లో చెప్తున్నాం గీత నిద్రపోయింది అని. స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ స్టూడెంట్స్, సబ్జెక్ట్ నిద్రపోయింది. సబ్జెక్ట్ ఏంటి స్టూడెంట్స్? గీత కదా స్టూడెంట్స్. సో రాసుకుందాం. స్టూడెంట్స్ చెప్తాం. స్టూడెంట్స్ గీత ఈజ్ asleep. స్టూడెంట్స్ గీత ఈజ్ asleep. అఫర్మేటివ్ పాజిటివ్ స్టూడెంట్స్ గీత నిద్రపోయింది అనేది, అందుకని సో గీత ఈజ్ asleep. నెక్స్ట్ దీన్నే నెగిటివ్ చెప్పాలంటే స్టూడెంట్స్ గీత ఈజ్ నాట్ asleep. వచ్చిన స్టూడెంట్స్ గీత ఈజ్ నాట్ asleep. స్టూడెంట్స్ నెగిటివ్లో గీత ఈజ్ నాట్ asleep. ఇంకోసారి ఎగ్జాంపుల్ ఇంటర్గేటివ్లో కూడా చేయొచ్చు స్టూడెంట్స్. చెప్పాలంటే ఏంటిది, గీత నిద్రపోలేదా అని ఇట్లా క్వశ్చన్ వేయచ్చు స్టూడెంట్స్. నెగిటివ్ ఇంటర్గేటివ్లో చెప్పాలంటే స్టూడెంట్స్ ఇంటర్గేటివ్లో చెప్తాను, నెగిటివ్ తర్వాత చెప్తాను. గీత నిద్రపోయిందా అంటే క్వశ్చన్ వేస్తున్నాం స్టూడెంట్. అవును నిద్రపోయింది అంటే ఎస్ నిద్రపోయింది ఈ విధంగా చెప్పచ్చు. లేదంటే అవును నిద్రపోయింది అని అవును అని చెప్పచ్చు స్టూడెంట్స్, అవును లేదా కాదు. సో ఫస్ట్ WH క్వశ్చన్ ఏం రాదు, అవును అని వస్తే స్టూడెంట్స్. అవును అని వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్, ఇజెమార్ నుంచి. మన సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ కదా స్టూడెంట్స్, సో అందుకని ఈజ్ తీసుకుంటాం. ఈజ్ గీత asleep. Sorry students, asleep. స్టూడెంట్స్ మళ్ళీ దీన్నే నెగిటివ్ ఇంటర్గేటివ్లో చేస్తాను. గీత నిద్రపోలేదా అని ఇట్లా క్వశ్చన్ వేయడం చూడండి. ఈజ్ గీత నాట్ asleep. ఇదేనా స్టూడెంట్స్ 4 కేటగిరీస్ అయినాయి కదా స్టూడెంట్స్. ఇస్ గీత asleep, ఇది ఇంటర్గేటివ్. ఇస్ గీత నాట్ asleep. స్టూడెంట్స్ ఈ విధంగా క్వశ్చన్ వేస్తాం స్టూడెంట్స్ నెగిటివ్ ఇంటర్గేటివ్లో. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం స్టూడెంట్స్. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇది తీసుకుంటాను స్టూడెంట్స్. అక్కడ స్పేస్ లేదు కదా స్టూడెంట్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ 1 minute స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు ఇంటికాడ ఉన్నావా అనేది క్వశ్చన్ కదా స్టూడెంట్స్. నువ్వు ఇంటికాడ ఉన్నావు, దీన్ని స్టూడెంట్స్ ఇప్పుడు ప్లూరల్ స్టూడెంట్స్, యూ అనేది ప్లూరల్ స్టూడెంట్స్, సో అందుకని ఆర్ వస్తాయి స్టూడెంట్స్. అఫర్మేటివ్ స్టూడెంట్స్. ఒక్క నిమిషం స్టూడెంట్ తెలుగులో కూడా రాసుకుందాం. ఏం పర్లేదు చూడండి. నువ్వు ఇంటికాడ ఉన్నావా
అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సబ్జెక్ట్ నువ్వు ఇంటికాడ ఉన్నావా అనేది ఆర్ అన్నది యు అనేది ప్లూరల్ కదా స్టూడెంట్స్, యు ఆర్. నెక్స్ట్ దీంట్లో నెగిటివ్ ఏం లేదు కదా స్టూడెంట్స్, సో అందుకని పాజిటివ్ కింద వేస్తారు, యు ఆర్ ఎట్ హోమ్. చూడండి స్టూడెంట్స్, ఈ విధంగా వస్తాయి కదా స్టూడెంట్స్. నెక్స్ట్ దీన్నే నెగిటివ్లో చెప్పాలి, నువ్వు ఇంటికాడ లేవు అంటే యు ఆర్ నాట్ ఎట్ హోమ్. ఈ విధంగా వస్తాయి, యు ఆర్ నాట్ ఎట్ హోమ్. నెక్స్ట్ దీన్నే నెగిటివ్లో చెప్పాలంటే మీరు ఇంటికాడ ఉన్నారా అని క్వశ్చన్ వేస్తాం స్టూడెంట్. అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్, ఆర్ యూ ఎట్ హోమ్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్స్, ఆర్ యూ ఎట్ హోమ్. దీంట్లో చూడండి సార్, ఆర్ యూ ఎట్ హోమ్, నువ్వు ఇంటికాడ ఉన్నావు, అవును, లేదు అనే విధంగా క్వశ్చన్ వేయచ్చు, చెప్పవచ్చు కదా స్టూడెంట్స్. లేదు ఏదైనా చెప్పాల్సి వస్తే అప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ని యూజ్ చేయబడతాయి స్టూడెంట్స్. నెక్స్ట్ దీన్నే ఇంటర్గేటివ్లో కాకుండా నెగిటివ్ ఇంటర్గేటివ్లో చేసి చూపిస్తారు చూడండి స్టూడెంట్స్. మీరు ఇంటికాడ లేదా అని ఈ విధంగా క్వశ్చన్ వేస్తే అప్పుడు ఈ విధంగా రాస్తాం స్టూడెంట్స్, ఆర్ యూ నాట్ ఎట్ హోమ్. చూడండి సార్, ఆర్ యూ నాట్ ఎట్ హోమ్ ఈ విధంగా చెప్తాం స్టూడెంట్స్. నెక్స్ట్ స్పెషల్ కేసెస్ కూడా చెప్పాలా స్టూడెంట్, నెక్స్ట్ క్లాస్లో స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాను స్టూడెంట్స్. ఈ రోజుతోటి ఇంతటితో క్లాస్ అయిపోయింది స్టూడెంట్స్. సో అన్ని క్లాసెస్ రాసుకోండి స్టూడెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగానే స్ట్రక్చర్ ఉంటాయి స్టూడెంట్స్ ఎప్పుడు, సో అందుకని మీరు అందరూ రాసుకోండి. ఈ విధంగానే ఉంటుంది స్టూడెంట్స్. సింపుల్ సెంటెన్స్లో కేటగిరీ 1లో ఈ విషయాన్నైనా ఈ విధంగా చెప్తాను స్టూడెంట్స్. ప్రజెంట్లో అయితే ఈ కేటగిరీస్ వస్తాయి స్టూడెంట్స్. స్పెషల్ కేసెస్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను స్టూడెంట్స్. సో అప్పటివరకు ఈ క్లాసెస్ అయిపోయింది స్టూడెంట్స్. అన్ని నోట్స్ రాయండి, ఎందుకంటే ఎంతో కష్టపడి నోట్స్ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతున్నాను స్టూడెంట్స్. ఇది పర్టికులర్ మొత్తం ఫస్టే ముందే రాసుకొని మంచిగా ఉంచాను స్టూడెంట్స్. అందుకని నోట్స్ మంచిగా నీట్గా రాయండి స్టూడెంట్స్, ఎందుకంటే ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ మంచిగా నేర్చుకోండి. నోట్స్ అన్నీ ప్రిపేర్ చేయండి స్టూడెంట్స్, ఎందుకంటే మంచిగా చూసిన దానికంటే విన్నదానికంటే రాసింది చాలా గుర్తుంటాయి స్టూడెంట్స్. సో ఓకే స్టూడెంట్స్, మంచిగా రాసుకోండి, గుర్తుంచుకున్నారు స్టూడెంట్. అన్ని క్లాసెస్ వినండి, ఒకవేళ నా క్లాసెస్ వినకుంటే ఆ క్లాసెస్ విని ఈ క్లాస్లో రండి స్టూడెంట్స్. ఓకే.